ప్రకాశం జిల్లా క్రైస్తవ దళిత గిరిజన బీసీ ముస్లిం మైనారిటీ సమాలోచన సమావేశానికి ప్రకాశం జిల్లా వివిధ సంఘ నేతలకు ఆహ్వాన సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రైస్తవ దళిత గిరిజన బీసీ మైనారిటీ సమాలోచన రాష్ట్ర వ్యాప్త సమావేశాలు రేపు అనగా 2/1/2024 మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో ఒంగోలులో ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీపతి సతీష్ తెలియజేశారు. ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ మరి ముఖ్యంగా 2/1/2024 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి గిడుగు రుద్రరాజు గారి యొక్క ఆదేశాల మేరకు ఒక బస్సు యాత్రని ప్రకాశం జిల్లా నుంచి ప్రారంభించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దీని ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి విధానాలు ఈ దేశ సమైక్యతకి దెబ్బతినే విధంగా ఉంది. దానికోసంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి అది విఘాతం కలిగే పరిస్థితుల్లో పెద్దలు అందరూ కలిసి కేంద్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులైనటువంటి గౌరవనీయులు కొప్పులరాజు గారి యొక్క నేతృత్వంలో డాక్టర్ చింతామోహన్ గారు, జేడి శీలం గారు, సిరివెళ్ళ ప్రసాద్ గారు, కమలమ్మ గారు, సాకే శైలజానాథ్ గారు, మరి కె సుధాకర్ గారు, శ్రీపతి ప్రకాశం గారు, అదేవిధంగా జంగా గౌతమ్ గారు, ఎం సూర్యానాయక్ గారు, కె వినయ్ కుమార్ గారు, తాంత్యా కుమారి గారు, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులైనటువంటి సాకే శంకర్ గారు, అదేవిధంగా ఎస్టీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శ్రీమతి శాంతకుమారి గారు కూడా మరి పర్యటిస్తూ ఉన్నారు. కారణం మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అన్ని దళిత కులాలు, నిమ్మల జాతుల వారులు, ప్రజా సంఘాల వారు కూడా మరి కాంగ్రెస్ పార్టీని కానీ పరిరక్షించుకోకపోయినట్టయితే ఈ దేశం యొక్క సమగ్రత దెబ్బతింటుంది. మరి బడుగు బలహీన వర్గాల వారి యొక్క పురోగతి కూడా దెబ్బతింటుందనే ఉద్దేశం మీదుగా ఈ రోజున అన్ని సంఘాల వారు, అదేవిధంగా మేధావులైనటువంటి అడ్వకేట్స్, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వారు, డాక్టర్స్, ఉద్యోగస్తులు, విద్యార్థి ఉద్యోగస్తులు అందరూ కూడా సమైక్యమై అంబేద్కర్ భవనంలో నిర్విరామమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి వినూతనమైనటువంటి సభను ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సంయుక్తంగా మరి తయారు చేసి రేపు రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కట్టి రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో మరి ప్రధానమంత్రి వారే అయ్యేటట్టుగా ఇండియా అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అందరూ కలిసి రాబోయేటటువంటి రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్తో అనుబంధమైనటువంటి అన్ని విపక్షాలతోటి కలిసి మరి రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధ కావాలని చెప్పని కోరుకుంటూ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, బీజేపీ పోవాలి, కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.